ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గత 63 ఏళ్లుగా పోరాటం చేస్తున్న హైకోర్టు తీర్పు ఇచ్చినా సరే ఫలితం మాత్రం కానరావడం లేదు. పైగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలా జరగడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం గొర్స గ్రామంలో గల సీతారామస్వామి దేవస్థానానికి చెందిన భూముల అన్యాక్రాంతంపై గ్రామస్తులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సీతారామస్వామి దేవస్థానానికి 14వ శతాబ్దంలో అప్పటి పిఠాపురం మహారాజు ఆలయ నిర్వహణ కోసం అదే గ్రామంలో గల సర్వే నంబర్ 121, 122 పరిధిలో 19.92 ఎకరాల భూమిని దేవస్థానానికి దానంగా ఇచ్చారు. మొదట్లో భూమిపై వచ్చిన శిస్తుతో ఆలయ నిర్వహణ బాగానే ఉన్నా కాలక్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆలయానికి శిస్తు ఎగ్గొట్టడమే కాకుండా భూములను స్వాధీనం చేసుకున్నారని గ్రామ పెద్దలు వివరించారు. కాగా 1962 వరకు సీతారామస్వామి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిగా ఉన్న చెలికాని కృష్ణారావు దేవాదాయ భూముల పరిరక్షణ కోసం శ్రమించారనే చెప్పాలి. అదే సంవత్సరంలో అతని మరణంతో తరువాత వచ్చిన ఏ అధికారి కూడా భూముల కోసం పట్టించుకోలేదని వారు గుర్తు చేశారు. అప్పటి నుంచి గ్రామస్తులు పోరాటం చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం ఒక పక్క రోజులు గడుస్తున్న కొద్దీ దేవాదాయ భూములు చేతులు మారిపోయాయి. 2001లో గొర్స గ్రామస్తులు అప్పటి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్రకు భూముల ఆక్రమణ గురించి ఫిర్యాదు చేశారు. 2004లో అప్పటి ఆర్డీఓ నాగేశ్వరరావు కౌలు రైతులు ఆధీనంలో ఉన్న 19.92 ఎకరాల దేవాదాయ భూమిని ఈ దేవస్థానానికి హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కౌలు రైతులు తీర్పును సవాల్ చేస్తూ 2004లో కలెక్టర్ని కలిసి కోర్టుకి వెళ్లారు. కానీ 2008లో హైకోర్టు దేవాదాయ భూమిగా పరిగణిస్తూ తీర్పు చెప్పడం విశేషం. అయితే ఈ తీర్పును దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో భూములు ఇంకా రైతుల ఆధీనంలోనే ఉన్నాయని గ్రామ పెద్దలు తెలిపారు. 2013లో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో దేవస్థానం భూములు కాపాడాలని ఫిర్యాదు చేయడం జరిగిందని, ప్రస్తుతం కేసు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. దేవాదాయ కమిషనర్ని కలిసిన గ్రామ పెద్దలు సమస్యను వివరించారు. ఇదే విషయంపై గ్రామ పెద్దలు గతం నుంచి జరుగుతున్న విషయంపై గ్రామస్తులు భూములు స్వాధీనం కోరుతూ ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. కానీ న్యాయం జరగకపోవడంతో గ్రామ ప్రజలు హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల భూములను తిరిగివ్వాలని నినాదాలు చేశారు. ఇదే విషయంలో ఎండోమెంట్ అధికారి భూమిని తిరిగివ్వడానికి లంచం తీసుకున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పేరు చేదులూరి గౌరయ్య, హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రం అంతా కూడా అనేక రకాల మేము పర్యటన చేస్తూ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ద్వారస విషయంలో దేవాలయం జరిగిన అన్యాయం మాకు తెలుసుకుని మేము వెంటనే డీసీని సంప్రదించడం జరిగింది. డీసీ వెంటనే నేను 4-5 రోజుల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఈ భూమిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. గత 70 సంవత్సరాల బట్టి ఇష్టానుసారంగా ఎండోమెంట్ ప్లస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ యొక్క భూమిని అన్యాక్రాంతం చేసుకుని జీవిస్తున్నారు. ఎప్పుడైతే ధర్మరక్షణ సమితి జరిగిందో వెంటనే భయపడి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుని 4వ తేదీని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈవేళ మాట చెప్పారు. కాబట్టి వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు ఇదివరకు అనేక అకృత్యాలు చేశావు, నాకు తెలుసు, సమాజం అందరికీ తెలియదు. నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదురో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇవాళకి మర్చిపోయి నేను వచ్చే భయపడి మరి వావరాక్షణ చేస్తున్నావు నువ్వు. కాబట్టి నువ్వు వెంటనే ఈ భూమిని ఇవ్వకపోతే ఇది ఇంకా భయంకరమైన స్వరూపం కాకపోతే ఈవేళ ఈ గ్రామం నుంచే నీ యొక్క పతనం ప్రారంభమవుతుందని చెప్పి నేను డీసీకి చెప్తున్నాను. కాబట్టి ఈవో మహా దొంగది, నేను అనుభవం కానీ వీళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాం చెప్తూ ఉండగా ₹1,00,000 తీసుకుంది పాప అమాయకుల దగ్గర. ఇదివరకు కొన్ని లక్షలు కొట్టేశారు ఈ అమాయక హిందువులు. భూమి ఇస్తారు కదా ఆశపడి. కాబట్టి ఇవన్నీ కూడా మా రికార్డులు మా దగ్గర ఉన్నాయి. అన్ని రకాలుగానే మేము దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తాం. వెంటనే ఇప్పుడు ఇవాళ పరిష్కారం చేసి ఏ రోజుని భూమిని హ్యాండ్ ఓవర్ చేస్తే ఈవేళ సాధ్యమైతే ఈవేళ హ్యాండ్ ఓవర్ చేసే హక్కు రైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎండోమెంట్కి. అయినా వాళ్ళ దగ్గర డబ్బు తిని ఈవేళ దీన్ని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎండోమెంట్ వాళ్ళు. కాబట్టి వెంటనే ఈవేళ తేవకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిందూ సమాజం ఆగదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. జై హింద్. సత్యనారాయణ రాజండి.
అది గోర్స గ్రామం, కొత్తపల్లి మండలం అండి. మా సీతారామ స్వామి వారికి పూర్వం పిఠాపురం సంస్థానం వారు 14వ శతాబ్దంలో గుడి కట్టి 32 ఎకరాల భూమి ఇచ్చారండి. అందులో కొమరగిరి పంచాయతీ ఏరియాలో 19 ఎకరాల 92 సెంట్లు, కొత్తపల్లి మండలం కుచ్చుకుడిమిల్లి గ్రామంలో 11 ఎకరాల 42 సెంట్లు భూమి ఉందండి. అది రికార్డు మాకు ఎలా వచ్చిందంటే 1999వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ గారు సతీష్ చంద్ర గారు మా ఊరు వచ్చారని ఇక్కడ శంకుస్థాపనగా చేశాక గుడి చూసి ఇటువంటి గుడిని ఎందుకు ఇలా వదిలేశారని ఆయన అడిగారండి. అయ్యా పూర్వం ఇక్కడ ఈ రైతులకి ఇద్దరికి ఇచ్చారండి పిఠాపురం. మా ఊరు ఇందుకూరు సత్యనారాయణ రాజు గారని రాజులే ఆయనకి 130 ఎకరం అండి. ఆయన చేను పక్కనే ఉందండి 30 ఎకరాలు. ఆయన ఈ రైతులకి చేసుకుని దేవుడికి ఎంతో కొంత మగతా ఇవ్వమని ఇచ్చారండి. ఆయన 1962లో చచ్చిపోయారండి. 62 వరకు కూడా దేవస్థానం ఈవో చెలికాని కృష్ణారావు గారు ఈ భూములను ఆయన స్వాధీనంలో ఉంచుకుని ఆయనే శిస్తులు వసూలు చేసి దేవస్థానానికి ఇచ్చేవారండి. ఈ చెలికాని కృష్ణారావు గారు కూడా 1962లో ఈవో గారు చచ్చిపోయారండి. చచ్చిపోతే ఈ భూములు రైతులు ఏం చేశారంటే మాకు పట్టాలు వచ్చేసి మేము శిస్తులు ఇవ్వక్కర్లేదని 62 నుంచి శిస్తులు ఇవ్వడం మానేశారండి. ఇంక తర్వాత దానిక వెనకాల వచ్చినటువంటి దేవాదాయ శాఖ వారు ఎవరు ఎప్పుడూ కూడా ఈ భూముల గురించి అసలు పట్టించుకోలేదండి. దానికి కారణం ఏంటో తెలియదు. అంటే ఇలాగా మన దేశంలో అన్నీ ఇలాగే పోయినాయి. నెహ్రూ గారు చచ్చిపోయారు, గాంధీ గారు చచ్చిపోయారు. ఈ దేశంలో ఉన్న రికార్డులన్నీ పోయినాయండి. ఈ ఒక్క దేవాలయం పోయిందా హిందూ దేశంలో? ఈ సమస్యకి పరిష్కారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేయాల్సి లేదండి. సతీష్ చంద్ర గారికి 2001లో ఎండోమెంట్ కోర్టులో దేవస్థానం కోర్టులో పిటిషన్ ఏమంటే దేవస్థానం వారు పట్టలేదండి ఈ కేసు. మన కలెక్టర్ గారి కోర్టులో రెవెన్యూ కోర్టులో వేసామండి. అప్పుడు రెవెన్యూ కోర్టు కలెక్టర్ గారు దేవస్థానాన్ని ఆర్డర్ ఇచ్చారండి 2004లో. అప్పుడు కూడా పొజిషన్ చేసుకొని ఆక్షన్ పెట్టమంటే ఎవరు రాలేదండి, ఈవోలు ఎవరో. అప్పుడు మళ్ళీ ఇలా ఉండిపోతే మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళకి 2005లో రైతులు ఆర్డీఓ కోర్టులో వేశారండి. ఆర్డీఓ కోర్టు అయితే ఆర్డీఓ గారు 2006లో దేవస్థానం అని ఆర్డర్ ఇచ్చారండి. అప్పుడు కూడా రాజమండ్రి తిరిగి కమిషనర్ గారి దగ్గరికి, కాకినాడ డీసీ గారి దగ్గరికి ఏం ఉపయోగం లేకపోయిందండి. రైతులు మళ్ళీ 2007లో కూడా కౌంట్ వేసాక దేవస్థానాన్ని ఇచ్చారండి. అలాగే 8 కూడా దేవస్థానాన్ని ఇచ్చారండి. అలా 12లో కూడా దేవస్థానాన్ని ఇచ్చారండి. అప్పుడు ఎండోమెంట్ కోర్టు ట్రిబ్యునల్లో వేయడానికి కారణం ఏంటంటే 2012లో జాయింట్ కలెక్టర్ గారు సివిల్ కోర్టులో చేర్చుకోమన్నారండి. రైతులు పెట్టిన పిటిషన్ కొట్టేసి రైతుల్ని సివిల్ కోర్టులో చేర్చుకోమన్నారండి. సివిల్ కోర్టులో చేర్చుకోవడానికి ఎండోమెంట్కి ట్రిబ్యునల్ కోర్టు ఉంది కానీ సివిల్ కోర్టు లేదట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కొత్త యాక్ట్ ప్రకారంగా ఈ గవర్నర్ గారు వచ్చండి మాకు ఆ యాక్ట్ విషయం చెప్పి మాకు అక్కర్లేదు ధైర్యంగా పొజిషన్ చేసుకోవచ్చని మాకు గవర్నర్ గారు సలహా ఇచ్చారండి. ఆ సలహా ప్రకారంగా పొజిషన్కి మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఈ అడావిడంతా అడావిడేం కాదండి, ఇది దేవాలయం ఎలా పొజిషన్ చేసుకోవాలని సూత్రం చెప్పారండి ఆయన. అది ఆ మధ్య 4వ తారీఖున మొన్న 4వ తారీఖున దేవాదాయ శాఖ వారు డీసీ గారు మీకు 4ని పొజిషన్ చేసేస్తున్నారని చెప్పారండి. పొజిషన్ చేయలేదండి. కారణం ఏంటంటే మాకు సిబ్బంది కుదరలేదు, పోలీసు వారు కుదరలేదని చెప్పారండి. నా పేరు రంగుల వీరబాబు. శ్రీ సీతారామస్వామి వారి భూముల కోసం 40 సంవత్సరాల పోరాటంలో మొన్న 4వ తారీఖుని భూములు వచ్చాయని చెప్పి ఎండోమెంట్ అధికారులు నోటీసులు ఇవ్వడం, 4వ తారీఖుని ఇస్తున్నామని చెప్పి మాతో డబ్బులు కూడా వచ్చి చేశారు. 1,02,000 ఇస్తే మీ భూములు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఈవో గారు అంటే ప్రజలు డబ్బులు ఇచ్చారు. 4వ తారీఖుని బందోబస్తు కారణంగా బందోబస్తు లేదని కారణం చెప్పి పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రజలందరూ కూడా వెళ్ళి ఆఫీస్కి వెళ్తే డీసీ గారు సమాధానం చెప్పకపోవడం, ఈవో గారు మాటికి నీ సెలవు పెట్టిపోతాను బెదిరించడం. అలాగే ఈ రోజు ఇంత ఉద్యోగ చేస్తున్నా సరే డీసీ గారు ఫోన్ ఎత్తులేదు. ఈవో గారు సమాధానం చెప్పకుండా సెలవు పెట్టని చెప్పి ఒక రీజన్ తో ఆవిడ దాటిపోయింది. ఈ ఉద్రేకత మాత్రం ఆగదు. భూమి ఇచ్చే వరకు సాధించే వరకు ఎంతవరకు అయినా పోరాటం చేస్తాం. మా దేవుడి భూమి కాపాడుకునే బాధ్యత మా ఊరు ప్రజలు మా ఊరు పెద్దలు అందరికీ కూడా ఉంది. దీనికోసం ఎక్కడి వరకు అయినా ఆఖరి సీఎం గారు దృష్టిలో కూడా పెడతాం. సాధించే వరకు మాత్రం పోరాటం చేస్తాం. వంట వార్పు కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ డీసీ గారు డిపార్ట్మెంట్ వచ్చి మాకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సమాధానం చెప్పకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళరు. ఇక్కడ వంట వార్పు కార్యక్రమం పెట్టి సాధించే వరకు ఇక్కడే పోరాడతాం. జై శ్రీరామ్.